నమస్తే, వెల్కమ్ టు సాక్షి. దిస్ ఇస్ దుర్గా. సో, మనం చాలా సార్లు వింటూ ఉంటాం. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టడం అంటే రిస్క్‌తో కూడుకున్న పని అని చాలామంది చెప్తూ ఉంటారు. అయితే మిగతా అసెట్స్‌తో కంపేర్ చేస్తే ఐదర్ బంగారం, గోల్డ్ లేదా రియల్ ఎస్టేట్ ఇంకా ఏమేమి చూసుకున్నా కూడా అది కొంతవరకి సేఫ్ లాభాలనిస్తాయి. బట్ స్టాక్ మార్కెట్‌లో మాత్రం ఆల్మోస్ట్ అందరూ నష్టాలనే చూసామంటున్నారు. సో, 95% వరకు నష్టాలుంటాయని కూడా మనం కొన్ని నివేదికల ద్వారా చూసాం. అసలు నిజంగా మరి స్టాక్ మార్కెట్‌లో అంత నష్టాలుంటే ఎందుకు ఇన్వెస్ట్ చేయడము? లేదా ఉంటే ఎలాంటి నష్టాలుంటాయి? లేకపోతే దానివల్ల లాభాలేమన్నా ఉంటాయా? సో, ఈరోజు మనం కంప్లీట్ డిస్కస్ చేద్దాం. సో, మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర్ రామరెడ్డి గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. సుందర్ రామరెడ్డి గారు, జనరల్‌గా స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టండి అని చాలామంది అంటూ ఉంటారు. బట్ ఎవరిని చూసినా లాస్ అయిపోయాము లేదా రిస్క్ ఎక్కువ ఉంటది స్టాక్ మార్కెట్‌లో అంటారు. ఇటు మిగతా అసెట్స్‌తో ఎంతో కొంత లాభం వస్తుంది గానీ, దీనివల్ల లాస్ అయిపోయిన వాళ్ళే చూసామన్నా. రీసెంట్ నివేదికలు చూస్తే కూడా 95% వరకు లాస్‌లో ఉన్నారని చెప్తున్నారు. నిజంగా స్టాక్ మార్కెట్‌లో అంత వరకు లాస్‌లే ఉంటాయా? ఎందుకు ఆ రిస్క్ ఏంటి అసలు? మిగతా ట్రెడిషనల్ అసెట్ క్లాసులన్నీ కూడా మనకి ఎంతో కొంత మన పేరెంట్స్ నుంచి ఆ నాలెడ్జ్ వస్తది. వస్తది. ఆ! ఎగ్జాంపుల్ భూమి నమ్ముకున్నోళ్ళకి ఎప్పుడు లాస్ అవ్వరు. ఆ! అలా మన ఆ! పేరెంట్స్ కొనుంటారు. అవును. వాళ్ళు చెప్తారు మనకి, మా తాత ఈ రేట్ కొన్నాడు, ఇప్పుడు ఇంత రేట్ ఉందని. మనకు నేచురల్‌గానే ఆ ప్యాషనేట్ వచ్చేస్తది. ఓకే. భూమి ఇలా కొంటే మనం కూడా ఇది పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉందని. పైగా మనం చిన్నప్పటి నుంచి మనం చూస్తూనే ఉంటాం. ఆ ఇల్లు కాస్ట్ ఇంతుంది. హ్మ్. మనం ఎదిగే కొద్దీ అది రేట్ కొంతవరకు నాలెడ్జ్ పెరుగుతుంటది ఉంటది. గదా! హ్మ్. అందుకని మనకి ట్రెడిషనల్‌గా నాలెడ్జ్ వస్తుంది. హ్మ్. రెండోది, బ్యాంక్‌లో పెట్టామనుకోండి, ఇంక లాస్ అనే కాన్సెప్టే లేదు. కన్వీనియంట్ ఉంటది. ఎప్పుడు కావాలంటే అప్పుడు విత్‌డ్రాల్ చేసుకోవచ్చు. రైట్. తక్కువ రిటర్న్స్ అనేది పక్కన పెట్టేస్తే 100% సేఫ్టీ ఉంటది. అండ్ గ్యారంటీ ఉంటుంది హ్మ్. బ్యాంక్‌లో గనుక పెడితే. అలాగే మనం గోల్డ్ ఇవి చూసామనుకోండి ట్రెడిషనల్‌గా, ఎప్పటికప్పుడు రేట్లు పెరుగుతూనే ఉంటాయి ఎంతో కొంత. హ్మ్. నిరంతరం పెరుగుతూనే ఉంటాయి ఎంతో కొంత. హ్మ్. అది ఎక్కువ తక్కువ పక్కన పెట్టేస్తే గనుక పెరుగుతూనే ఉంటది. హ్మ్. అందుకని ట్రెడిషనల్‌గా మన పేరెంట్స్ దగ్గర నుంచి మనకొచ్చే నాలెడ్జ్ ఏందంటే, రియల్ ఎస్టేట్ నాలెడ్జ్ వస్తుంది. అండ్ ఈ మెటల్స్ నాలెడ్జ్ గోల్డ్, సిల్వర్ వస్తుంది. హ్మ్. అండ్ బ్యాంక్‌లో పెట్టే నాలెడ్జ్ వస్తుంది. ఇవన్నీ వస్తాయి. కాబట్టి అందరూ దాంట్లో కంఫర్ట్ ఫీల్ అవుతారు. హ్మ్. అది వాళ్ళకి కొత్తగా అనిపించదింక. హ్మ్. హ్మ్. లాభం అంతేగా. వచ్చినప్పుడే అమ్ముకుంటారు. రైట్. రోజు కూడా చూడరు. రోజుకోసారి రేట్ ఎంతుంది, వారంకోసారి రేట్ ఎంతుంది అలా చూడరు. అవసరం లేదు. ఆ! వచ్చిందాక అంతే వదిలేస్తుంటారనమాట. హ్మ్. కానీ నేచురల్‌గానే మనం ఎక్కువ టైమ్ ఇస్తే హ్మ్. ఆటోమేటిక్‌గా ఏదైనా అప్రిషియేట్ అవుద్ది లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎందుకంటే జనాలు పెరుగుతున్నారు కాబట్టి. హ్మ్. హ్మ్. స్టాక్ మార్కెట్ అనే సర్కిల్ ఏందంటే ఇది కొత్త అసెట్ క్లాస్ హ్మ్. పబ్లిక్ సంబంధించి. ఈవెన్ దో ప్రపంచం మొత్తం మీద స్టాక్ మార్కెట్ స్టార్ట్ అయింది 1602లో స్టార్ట్ అయింది. ఆహా! ఆ! నెదర్లాండ్స్‌లో ఓకే. ఆమ్‌స్టర్‌డామ్ స్టాక్ ఎక్స్‌చేంజ్ అని చెప్పేసి అక్కడ బిగినయినాయి. ఓకే. ఆహా! 1602 నుంచి ఉన్నాయి. ఆ! కానీ అండ్ ఇంకా కూడా క్లారిటీ క్లారిటీ లేదనొచ్చు. లేదు ఎవరికీ. ఆ! అండ్ రెండోది, చార్లెస్ డోవ్ స్టాక్ మార్కెట్ గురించి ఫస్ట్ ఆర్టికల్స్ బిగిన్ చేసింది 1900లో. హుహు. అంటే స్టాక్ మార్కెట్ ఒక డొమైన్ లాగా అందరూ యాక్సెప్ట్ చేసింది చేయొచ్చు. 1900 నుంచి ఉన్నాయి. ఆహా! ఓకే. ఇండియాలో స్టాక్ మార్కెట్ 1875లో స్టార్ట్ అయింది. ఓకే. 1875 అంటే హ్మ్. కనీసం 4, 5 తరాల ముందు నుంచే బిగినయినాయి. అవును. పబ్లిక్‌లో అవేర్‌నెస్ లేక, ఇంటర్నెట్ పెనిట్రేషన్ లేక ఆ రోజుల్లో ఎవరికి రీచ్ అవ్వలేదనమాట. హ్మ్. హ్మ్. ఇప్పటికి అందరికి రీచ్ అయింది. పర్టిక్యులర్‌గా కోవిడ్ తర్వాత ఏందంటే వర్క్ ఫ్రమ్ హోమ్స్ వచ్చినాయి ఆ! గదా! చాలా మందికి. జూమ్ ఇంట్రొడ్యూస్ అయింది అందరికి. ఇంట్లో కూర్చొని ప్యాసివ్ ఇన్‌కమ్ సంపాదించడం ఎలా అందరికి అలవాటైపోయింది. అందుకని చాలా మందికి కోవిడ్ తర్వాతనే బాగా అవేర్‌నెస్ పెరిగింది స్టాక్ మార్కెట్‌లో. హ్మ్. కానీ ఇండియాలోనే 1875 నుంచి అన్న విషయం చాలా తక్కువ మందికి తెలుసనమాట. హుహుహు. అందుకని స్టాక్ మార్కెట్ అనగానే లేదు, మనం ఒక కూరగాయలాగా కంపేర్ చేసుకుంటాం. ఒక రియల్ ఎస్టేట్‌లా కంపేర్ చేసుకుంటా ఉంటాం. హ్మ్. బట్ అన్‌ఫార్చునేట్‌లీ ఇవి మోర్ బిహేవియరల్ సైన్స్ అనమాట. హ్మ్. ఎందుకంటే లైవ్‌లో కొటేషన్స్ వస్తా ఉంటాయి గదా! హ్మ్. హ్మ్. పెరిగితే టెంప్టేషన్ అనమాట. అమ్ముదామా, అమ్ముదామా అని. వెంటనే. ఆ! పడితే అరే! అనవసరంగా పెట్టానేమో ఇలా ఇలా ఎమోషనల్‌గా చాలా పెద్ద హ్మ్. డ్రాబ్యాక్స్ ఉంటాయన్నమాట స్టాక్ మార్కెట్‌లో. హ్మ్. అంటే వేరే వాటిలో ఇలా ఉండదు. హ్మ్. హ్మ్. సో, బేసికల్‌గా మనం స్టాక్స్‌కొచ్చేసరికల్లా హ్మ్. 2 రకాల రిస్క్‌ని ఫేస్ చేస్తాం. హ్మ్. ఒకటి సిస్టమాటిక్ రిస్క్, హ్మ్. 2 అన్‌సిస్టమాటిక్ రిస్క్ అంటాం. హ్మ్. సిస్టమాటిక్ రిస్క్ అంటే ఓవరాల్‌గా మార్కెట్ రిస్క్. హ్మ్. అంటే ఓవరాల్ మార్కెట్ అంటే ఏమొచ్చిద్ది? ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మార్కెట్‌లు పడ్డాయనుకోండి, హ్మ్. వితౌట్ ఎనీ రీజన్స్ ఇండియన్ మార్కెట్ పడిపోద్ది. పడిపోద్ది అంతే. అంతే. ఓకే. ఇంక ఏ హ్మ్. రీజన్స్ అవసరం లేదు హ్మ్. దానికి. అందుకని ఆ ఓవరాల్ మార్కెట్ రిస్క్ నువ్వు తప్పించుకోలేవు. హ్మ్. ఓవరాల్ అది మార్కెట్ రిస్క్ తప్పదింక. ఆ! తప్పించుకోవద్దనమాట. అండ్ ఈ ఇండియాలో ఏదన్నా కంపెనీ స్పెసిఫిక్ న్యూస్, బ్యాడ్ న్యూస్ రిలీజ్ అయింది. హ్మ్. హ్మ్. స్టాక్స్ పడిపోతాయి. ఓకే. అలాగే సెక్టార్ స్పెసిఫిక్ సంబంధించిన ఏదైనా బ్యాడ్ న్యూస్ వచ్చింది. అయి పడిపోతాయి. ఓకే. ఆ కంపెనీకి సంబంధించినవి. ఆ సెక్టార్ సంబంధించి మొత్తం పడిపోతాయి. హ్మ్. అంటే గవర్నమెంట్‌లో రీసెంట్‌గా టుబాకో గురించి టాక్స్‌లు పెంచారు. టుబాకో స్టాక్స్ అన్ని పడిపోయినాయి ఒకసారి. ఓకే. అది రైట్. అన్‌ఎక్స్‌పెక్టెడ్ అప్పటికప్పుడు డిక్లేర్ చేస్తారు కాబట్టి. హ్మ్. హ్మ్. అంటే పొలిటికల్‌గా ఏదైనా చేంజ్ అయింది. హ్మ్. మళ్ళీ పడిపోతాయి. హుహు. హ్మ్. అండ్ నేషనల్ లెవెల్‌లో ఏదైనా థ్రెట్ వచ్చేసింది. స్టాక్స్ పడిపోతాయి. రైట్. ఇంటర్నేషనల్ లెవెల్‌గా ఏదైనా పొలిటికల్ అన్సర్టెనిటీ వచ్చింది, పడిపోతాయి. హ్మ్. అంటే స్టాక్స్ చాలా సెన్సిటివ్. హ్మ్. ఓకే. అండ్ లోకల్‌గా, నేషనల్‌గా, హ్మ్. జియోగ్రాఫికల్‌గా, హ్మ్. సెక్టార్ స్పెసిఫిక్ న్యూస్ అన్నీ ఎఫెక్ట్ అవుతా ఉంటాయి. ఓకే. అందుకని మిగతా ఎసెట్‌లో లేనిది దీంట్లో ఉంది ఏందంటే సో మెనీ ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ చేస్తా ఉంటాయి. రైట్. ఇంత చేస్తే స్టాక్స్ లాంగ్ టర్మ్‌లో ఉంటాయంటే ఒక 2-500 ఇయర్స్ టైమ్ ఇచ్చామనుకోండి 90% జీరో అవుతాయి. 90% జీరో. జీరో అవుతాయి. అవునా? అవును.
మనం చిన్నప్పటి నుంచి చూసిన ఎన్ని కార్లు రోడ్డు మీద ఉన్నాయి, అంతేగా. ఎన్ని ఎన్ని సినిమా థియేటర్లు సర్వే అయినాయి, రైట్. ఎన్ని హోటల్ సర్వే అయినాయి. అంటే మొరలస్ బిజినెస్ అంటే కాంపిటీషన్ తట్టుకోలేక జీరో అవ్వాల్సిందే ఓకే. లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో చూసుకుంటే. సో మరి లాంగ్ టర్మ్ లోనే ఉంచుకోవాలి స్టాక్స్ అంటూ ఇప్పుడు ఉంటారు. అంబాసిడర్ కారు ఉంది, మ్మ్. హిందుస్థాన్ మోటార్స్ వాళ్ళు ఇప్పుడు ఉంది, అది ఇప్పుడు లేదు. ఆ స్టాక్ ఉంటే పరిస్థితి ఏంటి? అంతేగా. నోకియా నోకియా ఒక 10 years బ్యాక్ వరల్డ్ నెంబర్ 1 లీడరు, మ్మ్. ఆ స్టాక్స్ మీ దగ్గర ఉన్నాయి అనుకోండి, ఇప్పుడు పరిస్థితి ఏంటి? అంతే. యాహూ ఉంది, వరల్డ్ వైడ్ చాలా పెద్ద కంపెనీ ఒకప్పుడు, మ్మ్. ఇప్పుడు లేదు, దాంట్లో స్టాక్స్లో మీ పరిస్థితి ఏంటి? మ్మ్. అంటే స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తే జీరో కలిపోతుంది లాంగ్ టర్మ్లో. ఆ లాంగ్ అనేది ఎంత మనకు తెలియదు ఇంకా. ఓకే. అందుకని అది మీ స్టాక్స్లో ఇన్వెస్ట్ కంపెనీ చేస్తే దాని మీద నిరంతరం performance. ట్రాక్ చేసే కెపాసిటీ ఉంటేనే స్టాక్ జోలు పోవాలి. ఓకే. ఆహా. భూమి అలా కాదు, జనాభా అవును. పెరుగుతుంటుంది, మ్మ్. భూమికి డిమాండ్ వస్తుంది. మ్మ్. కాబట్టి భూమి రియల్ ఎస్టేట్ చాలా ఈజీ పెట్టచ్చు అనమాట. మ్మ్. అందుకని స్టాక్స్ కొంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రిస్క్ ఏంటంటే మార్కెట్ రిస్క్. అవును. మార్కెట్ ఓవరాల్ మార్కెట్ హెల్దీగా ఉంటే ఏది నేషనల్గా ఇంటర్నేషనల్గా అన్ని హెల్దీగా ఉంటేనే ఈ ముందు పోతా ఉంటాయి. వీటి మనం మార్కెట్ రిస్క్ అంటాం. రెండోది వాలటిలిటీ రిస్క్. మ్మ్. వాలటిలిటీ అంటే షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో స్టాక్స్ అధికం అవుతాయి పైకి కానీ కిందకి కానీ. మ్మ్. మ్మ్. ఇప్పుడు సపోజ్ నెలల క్రితం పోల్చుకుంటే సిల్వర్ 50% డ్రాప్ అయింది. అవును. అంత ముందు లేనిది ఇప్పుడు ఉంది ఏంటంటే రెండు ఏం తేడా లేదు. ఇండస్ట్రీ వాళ్ళు అంతే వాడుతున్నారు, మ్మ్. పబ్లిక్ అంతా ఇన్వెస్ట్ చేస్తూనే అంతా ఉన్నారు, ఒకటే. బట్ స్టిల్ ప్రైస్ 50% డ్రాప్ అయింది. మ్మ్. ఓకే, రైట్. అందుకని షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో ఏ ఎసెట్ అయినా సరే టూ మచ్కి పైకి పోవచ్చు, టూ మచ్ కింద పోవచ్చు. బట్ పైకి పోతే హ్యాపీ ఫీల్ అవచ్చు, కానీ కింద పోతే తట్టుకోలేం పెయిన్. అవును. అవును. రీసెంట్గా మైక్రోసాఫ్ట్ 1 month లో 20% డ్రాప్ అయింది. ఓ ఓకే. 1 month లో 20%. వరల్డ్ నెంబర్ 1 కంపెనీ అండి, అవును. స్టిల్ అది సో 20% అందరూ డ్రాప్ పెట్టి అయింది. ఉంటారు మోస్ట్లీ. యా, అప్పుడు ఏంటంటే ఒకటే కంపెనీలు ఎక్కువ పెట్టారనుకోండి ఇంకా పెయిన్ ఎక్కువ ఉంటుంది. రైట్. ఇంకా దాన్ని మనం వాలటిలిటీ అంటాం. మ్మ్. ఒక స్టాక్ పైకి కిందకి టూ మచ్గా మూవ్ అవుతుంది అనుకోండి, దాన్ని మనం వాలటిలిటీ అంటాం. ఓకే. అందుకని షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో ఏ స్టాక్ అయినా సరే ఈజీగా 20-30% పడచ్చు. మ్మ్. అది రిలయన్స్ కావచ్చు, టీసీఎస్ కావచ్చు, మైక్రోసాఫ్ట్ కావచ్చు, ఏదైనా కావచ్చు, చాలా ఈజీగా వాలటిలిటీ గ్రోత్ ఓకే. ఉంటాయి. ఆ. రిజల్ట్ బాగాలేదంటే ఒక్క రీజన్ తోటి 10% పడతాయండి. అంతే. అందుకని టూ మచ్ అసెట్. అందుకని బ్యాంక్తో కంపేర్ చేస్తే ఇయర్ మొత్తం 7% అది, మ్మ్. ఈ స్టాక్ చూస్తే ఒక్క రోజుకే మ్మ్. 7-10% మూతా ఉంటాయి. అవునండి. సో వాలటిలిటీ ఎక్కువ ఉంటుంది ఇక్కడ. అది ప్రాబ్లం. మూడోది లిక్విడిటీ రిస్క్. ఆ. లిక్విడిటీ ఏంటంటే మీరు కనుక పెన్నీ స్టాక్స్ అంటాం, మ్మ్. నానో స్టాక్స్ అంటాం, అండ్ స్మాల్ క్యాప్ కంపెనీస్ అంటాం, అంటే చిన్న కంపెనీస్ అనమాట సైజ్ అవి. మ్మ్. ఆ చిన్నట్లో మనం పెట్టామనుకోండి, ఇన్ టైంలో మనీ రావాలంటే అమ్మలేవు నువ్వు. మ్మ్. సపోజ్ వరల్డ్ వైడ్గా మార్కెట్స్ డౌన్లో ఉన్నాయి అనుకోండి, కొనేవాళ్ళు ఎవరు లేక కదా డౌన్ అయ్యేది. అంతేగా. అప్పుడు చిన్న ఇంకా స్పీడ్ డౌన్ అవుతాయి కొనేవాళ్ళు లేక, రైట్. సైజ్ చిన్నది కదా, మ్మ్. అప్పుడు లిక్విడిటీ సరిగా ఉండదు, అవును. స్టక్ అయిపోతాం మనం అలాగా. మ్మ్. అందుకని లిక్విడిటీ రిస్క్ కూడా ఉంటుంది, ఓకే. సో అలా లిక్విడిటీ కూడా చూసుకొని ఉంటుంది. కొనుక్కోవచ్చు. అవును. అదే ఇప్పుడు గోల్డ్ బ్యాంక్ డిపాజిట్లు అనుకోండి, 1 డేలో క్రాక్ చేయొచ్చు కదా. అంతేగా. అదే రియల్ ఎస్టేట్ కూడా దాని కూడా కొంచెం లిక్విడ్ ఉంటుంది. మ్మ్. అలాగే స్టాక్స్ లో మీరు స్మాల్ క్యాప్స్ కొనుక్కొని పోతే కనుక మ్మ్. లిక్విడిటీ రిస్క్ ఉంటుంది. ఓకే అండి. నెక్స్ట్ వచ్చేకల్లా మ్మ్. అంటే కంపెనీ రిస్క్ ఉంటుంది. మ్మ్. ఇప్పుడు ఆ బిజినెస్ సక్సెస్ అవ్వలేదు అనుకోండి, మన లాస్ అయిపోతాం. డెఫినెట్లీ లాస్ ఓలా అయిపోతుంది. వచ్చినప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్స్ ఇండియాస్ ద బెస్ట్ అన్నారు, మ్మ్. ఇప్పుడు రోజుకి లాస్లు ఎక్కువైపోతున్నాయి కంపెనీస్ కి. మ్మ్. అందులో పెట్టిన అందరూ 90% లాస్ లో ఉన్నారు, 80-90% దాకా. ఓ ఓకే. ఓకే, మ్మ్. అట్లా కంపెనీలో కొన్ని సస్టైన్ నిలబడలేకపోతుంది అనుకోండి, మ్మ్. ఆ బిజినెస్ రిస్క్ వల్ల కూడా మనం కూడా లాస్ అవుతుంటాం. అంతే కదా. అందుకని మీరు ఏ స్టాక్ తీసుకున్నా సరే ఆ బిజినెస్ రిస్క్ వల్ల కూడా మనం లాస్ చేసే ఛాన్స్ ఉంది. ఎంటైర్ మార్కెట్ ముందు పోతున్నా సరే, అంతే. ఎంటైర్ మార్కెట్ కరెక్ట్. అండ్ ఇక్కడ మరి ఆ రిస్క్ ని మనం ఎలా ఐడెంటిఫికేషన్ చేయాలి? మీరు అంటిల్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ అయితే తప్ప డైరెక్ట్ స్టాక్ జోలికి పోమాకండి, మ్మ్. అంటిల్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ అయితే తప్ప. మ్మ్. ఓకే, మ్మ్. రిటైలర్ కోసం ఏంటంటే ఈటీఎఫ్స్ అని, ఇండెక్స్ ఫండ్స్ అని, మ్యూచువల్ ఫండ్స్ ఈ టైప్ ఉంటాయి, మ్మ్. వాళ్ళు ఇవన్నీ చూసుకుంటారు. మ్మ్. మ్మ్. వాళ్ళు సో కంప్లీట్ గా తెలియనప్పుడు ఆ మ్యూచువల్ ఫండ్స్ రూపంలో తీసుకుని డబ్బులు సంపాదించడం చాలా ఈజీ. మ్మ్. ఏదైనా ఒక మీకు ఫైనాన్షియల్ గోల్ ఉంటే లేదు, క్లారిటీ ఉండాలి, ఎంత వస్తే నువ్వు హ్యాపీ ఫీల్ అవుతావు, మ్మ్. ఎంత రిస్క్ టాలరేట్ ఇస్తావు, క్లారిటీ ఉందనుకోండి, ఆ రిస్క్ లేని చోటకి మనం వెళ్ళొచ్చు అనమాట. ఓకే. రిస్క్ ఉన్న చోట ఎందుకు రావాలి తెలియకుండా. మ్మ్. మ్మ్. అందుకని మన స్టాక్ గురించి మన రీసెర్చ్ అనలిస్టులు ఏం కాదు కదా అందరూ. అంతే అంతే. అందుకని స్పెసిఫిక్ స్టాక్ రిస్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి బెటర్ టు స్టే అవే. మ్మ్. రెండోది కరెన్సీ రిస్క్. వరల్డ్ వైడ్గా కరెన్సీస్ వీక్ అవుతున్నా స్ట్రాంగ్ అవుతున్నా సరే ఆ ఎఫెక్ట్ ఇండియా మీద కూడా పడుద్ది. మ్మ్. సపోజ్ రీసెంట్గా ఇండియన్ రూపీ 92 దాకా వచ్చింది కదా, మ్మ్. అంటే అప్పుడు ఇంపోర్ట్ చేసుకున్న వాళ్ళు కాస్ట్ ఎక్కువైపోయింది కదా. పడిపోయింది. అంతే. ఎవరైనా మన పిల్లలు అబ్రాడ్ చదువుతున్నారు అనుకోండి, వాళ్ళకి ఎక్కువ డబ్బులు పంపించాలి కదా, పంపించాల్సి ఉంటది. ఎక్కువ యూనివర్సిటీ ఫీజులు ఎక్కువ అవుతాయి కదా, మ్మ్. టూర్లు పోవాలంటే ఎక్కువ అవుతుంటాయి కదా, ఇలాంటి రిస్క్ స్టాక్స్ చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే. ఎందుకంటే వాటికి రా మెటీరియల్ ఒక దేశం నుంచి ఇంకో దేశం తెప్పించుకుంటా ఉంటారు కదా, సో అట్లా కరెన్సీ అప్ అండ్ డౌన్ అయినా వీళ్ళు ఎఫెక్ట్ అవుతా ఉంటారు. ఓకే. రైట్. అదే బ్యాంక్ డిపాజిట్లు గోల్డ్ అవి పెద్దగా అవసరం ఉండవు, లేదు అది. ఉంటుంది బట్ చాలా తక్కువ ఉంటుంది అనమాట, అవునవును. ఎలాంటి రిస్క్ ఉంటుంది. మ్మ్. రెండోది ఎక్కువ మంది లివరేజ్ తీసుకుంటా ఉంటారు. మ్మ్. స్టాక్ మార్కెట్లో ఉన్న దరిద్రం ఏంటంటే వేరే వాటితో పోల్చుకుంటే గోల్డ్ మనం డైరెక్ట్ కొంటాం, బ్యాంకులో మన ఉన్న డబ్బులే దాచుకుంటాం, రియల్ ఎస్టేట్ కూడా మనం ఓన్ డబ్బుతో కొనుక్కుంటాం, లేకపోతే లేదు. స్టాక్ మార్కెట్ చాలా మంది ఏం చేస్తారంటే డిపాజిట్లు కట్టి జాయిన్ అవుతారు, మిగతా ఓకే. డబ్బు తర్వాత కడతామని. ఆ. అందుకు సైజు పెద్ద తీసుకుంటారు వాళ్ళు. మ్మ్. సైజు పెద్ద తీసుకోవడం వల్ల ఏంటంటే ఇన్ టైంలో వాళ్ళు ఆ డిపాజిట్ కట్టాల్సిందే. కట్టలేదు అనుకోండి, మ్మ్. ట్రేడ్ క్లోజ్ అయిపోతాయి, దాన్ని ఓకే. లివరేజ్ అంటారు. ఓకే. రైట్. పర్టికులర్గా ఈ ఫీచర్స్ ఆప్షన్స్ లేదా మార్జిన్ ట్రేడింగ్ ఫండ్స్ అని ఉంటాయి ఇప్పుడు మ్మ్. కొత్తగా, మ్మ్.
వాళ్ళు ఏంటంటే రోజుకి లక్షకి రూ. 40 వడ్డీ తీసుకొని నీకు డబ్బులు ఇచ్చేస్తారు వాళ్ళు. ఓకే. బట్ అందులో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఏ రోజుకి వడ్డీ ఆ రోజు కట్టమంటే కడతాను రూ. 40. హ్మ్. లాస్ వస్తే లాస్ కూడా కట్టమంటారు. అయ్యో! బట్ లాస్ అనేది మార్కెట్ పట్టడం స్టార్ట్ అవుతుంది, పడుతూనే ఉంటుంది రోజు. అంతేగా. మళ్ళీ ఆ డబ్బు కట్టి ఈ వడ్డీ కట్టాలంటే ఎక్కడి నుంచి వస్తాయి అందరికి? సో, డెఫినెట్లీ. అందుకని ఎంటీఎఫ్ అకౌంట్లో వాడేవాళ్ళు వాళ్ళు లాస్ అవుతుంటారు, మార్జిన్ తీసుకున్న వాళ్ళందరూ లాస్ అవుతుంటారు. ఇట్లా రకరకాల రీజన్ తోటి రిస్క్స్ ఎక్కువ ఉంటాయి వేరే వాటితో పోల్చుకుంటే. అవును, చాలా రకాల రిస్క్. సింప్లిఫై చేయాలంటే మార్కెట్ రిస్క్, లిక్విడిటీ రిస్క్ అండ్ లివరేజ్ రిస్క్, మార్జిన్స్ రిస్క్, కరెన్సీ రిస్క్, వాలటిలిటీ రిస్క్, బిజినెస్ రిస్క్, ఇన్ని రిస్కులు పే చేసుకుంటే మనీ మేక్ చేయాల్సి ఉంటుంది. అందుకని స్టాక్స్ని మిగతా అసెట్ లాగా సింప్లిఫై చేయలేము. అందుకని మీరు కనుక ఎలాంటి స్టాక్ మార్కెట్ నాలెడ్జ్ లేదంటే కనుక స్టాకుల జోలు పోవద్దు. దానికి బదులు మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్, ఇండెక్స్ ఫండ్స్ ఇలాంటి వాటి జోలు వెళ్ళాం అనుకోండి, అవి ఏంటంటే ఎవ్రీ 6 months ఒకసారి రీబ్యాలెన్స్ చేస్తూ ఉంటారు వాటిని. రైట్. బ్యాక్గ్రౌండ్లో ఎక్స్పర్ట్స్ చూసుకుంటారు కాబట్టి అది బెటర్ అనమాట. సో అందుకని బెటర్ టు గో ఫర్ మ్యూచువల్ ఫండ్ రూట్. అది ఫండ్ మేనేజర్స్ ఏంటంటే మనం 0.5 నుంచి 1% కమిషన్ లాగా ఇస్తుంటాం కాబట్టి వాళ్ళు చూసుకుంటారు ఇవన్నీ. పైగా వాళ్ళు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ వాళ్ళు. అంతే. అండ్ ఇక్కడ రిస్క్ మేనేజ్మెంట్ ప్లాన్స్ ఉంటాయి అని కూడా అంటూ ఉంటారు కదా, మరి అవి ఎలా ఆ పనిచేస్తాయి? రిస్క్ మేనేజ్మెంట్ ప్లాన్స్ ఏంటంటే ఒక స్టాక్ తీసుకుంటే రిస్క్ ఎక్కువ ఉంది కదా, ఎక్కువ స్టాక్ తీసుకుంటే రిస్క్ డైవర్సిఫై అవుద్ది కదా. అందుకని ఎనీ పాయింట్ ఆఫ్ టైంలో డిఫరెంట్ సెక్టర్స్ ఉన్న స్టాక్స్ మన దగ్గర ఉంచుకున్నాం అనుకో, ఓకే. రిస్క్ మినిమైజ్ అవుద్ది. అంటే ఒకటే కంపెనీకి సంబంధించినవి అని కాకుండా డిఫరెంట్ టైప్ ఆఫ్ వాటిలో కంపెనీస్, ఇన్వెస్ట్ చేస్తే అలాగే డిఫరెంట్ అసెట్ క్లాసులు కూడా మెయింటైన్ చేశారనుకోండి, ఒకే స్టాక్ ఎస్ఐటి మార్కెటే కూడా. కాకుండా అప్పుడు నీకు మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్స్ అని ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారంటే ఈక్విటీ పెడతారు, కొంత డెట్స్లో పెడతారు, కొంత రీట్స్లో పెడతారు, కొంత గోల్డ్ సిల్వర్లో పెడతారు, కొంత డెట్స్లో పెడతారు, ఇట్లా అన్నింటిలో పెట్టుకుంటూ పోతుంటారు. కాబట్టి ఆ రిస్క్ని బ్యాలెన్స్ అవుతూ ఉంటాయి అనమాట. అండ్ మూడోది, మీరు స్టాప్ లాస్ మెయింటైన్ చేసి ఒక రిస్క్ ఎంత భరిస్తారో అంతకన్నా ఎక్కువ పడుతుంది అనుకోండి, దాన్ని కట్ చేసి పడేసి మళ్ళీ వేరే దాంట్లో పెట్టుకుంటూ పోవచ్చు. సో మనం ఆ బార్డర్స్ అనేది ముందే డిక్లేర్ చేసుకోవాలి. ఈ కాలేజ్ స్టాప్ లాస్ మేనేజ్మెంట్ అనమాట. అట్లా స్టాప్ లాస్ పెట్టడం ద్వారా రిస్క్ని వేరే అసెట్స్కి డైవర్సిఫికేషన్ చేయడం ద్వారా విత్ ఇన్ ద స్టాక్స్లోనే రకరకాల సెక్టార్స్లో మనం ఇన్వెస్ట్ చేయడం ద్వారా రిస్క్ని ఎంతకంత మినిమైజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు రిటైలర్స్ ఉంటారు కదా, వాళ్ళకి మీరు ఎటువంటి సలహా ఇస్తారు? సో బేసికల్గా మీకు నాలెడ్జ్ లేదు కాబట్టి స్టాక్ జోలు డైరెక్ట్గా పోమాకండి. టీసీఎస్ బాగుంటుంది, రిలయన్స్ బాగుంటుంది, అలా మీరు ఏదో కన్జ్యూమర్ లాగా థింక్ చేసుకుంటూ ఇన్వెస్టర్ లాగా ఇన్వెస్ట్ చేయమాకండి. కన్జ్యూమర్ డిఫరెంట్, ఇన్వెస్టర్ డిఫరెంట్. ఓకే, బెస్ట్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్ రూట్లో ఎంటర్ అవ్వండి. ఎవరికైనా సెట్ అయిపోతుంది, ఎవరికైనా సెట్ అవుతుంది. ఇయర్లీ ట్రెడిషనల్గా మీరు 15% నుంచి 18% దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎవ్రీ ఇయర్ వచ్చిందంటే ఈక్విటీ మార్కెట్ అలా పనిచేయదు, వరల్డ్ మార్కెట్ నుంచి ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి కాబట్టి ఒక 4 to 5 years టైం ఇస్తే కనుక మీకు 15% అలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ఒకవేళ తీసుకున్నట్టయితే 4 to 5 years వెయిట్ చేయాలి. ఈ లోపు స్లోగా నాలెడ్జ్ గెయిన్ చేసుకొని అప్పుడు మీరు ఆపరేట్ చేయండి. ఓకే. మిగతా వాటిలో లేని దీంట్లో ఉన్న బ్యూటీ ఏంటంటే లిక్విడిటీ అన్లిమిటెడ్ స్టాక్ మార్కెట్స్లో. మీరు కనుక మ్యూచువల్ ఫండ్ టైప్ తీసుకుంటే ఉదయం కొంటే మళ్ళీ రేపుగా అమ్మేసుకోవచ్చు కావాలంటే, లేదా మీరు డబ్బులు కావాలంటే స్పాట్లో అమ్మేసుకోవచ్చు, అలాంటిది బాగుంటుంది. తక్కువ అమౌంట్తో కూడా బిగిన్ చేసుకోవచ్చు. ఇవాళ 10 రూపాయలతో కూడా స్టార్ట్ అవుతున్నాయి. అన్నిటికన్నా మించి కంఫర్ట్గా ఉంటుంది, మీరు మొబైల్ నుంచి ఆపరేట్ చేసుకోవచ్చు. వేరే అసెట్స్ లాగా థర్డ్ పార్టీని టూ మచ్ డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇది మోడర్న్ అసెట్, డిజిటల్గా ప్రమోట్ అవ్వమంటాను ఫిజికల్తో పోల్చుకున్నప్పుడు. అందుకని అదే బ్యాంక్ వెళ్ళి ఆ డిపాజిట్లు ఓపెన్ చేసే బదులు స్టాక్ మార్కెట్లో డెట్ ఫండ్స్ ఉంటుంది, దాంట్లో పెట్టుకోండి. గోల్డ్ బయట షాప్కి వెళ్ళి కొని వాళ్ళకి జిఎస్టీలు మేకింగ్ చార్జ్లు ఇచ్చే బదులు స్టాక్ మార్కెట్లో పెట్టుకోండి. అవి ఉంటాయి. కమర్షియల్ రియల్ ఎస్టేట్ కొనుక్కొని వేరే వాళ్ళకి రెంట్కి ఇచ్చే బదులు రీట్స్ అని ఉంటాయి స్టాక్ మార్కెట్లో, ఆటలో ఇన్వెస్ట్ చేసుకోండి. కరెన్సీలు దగ్గర పెట్టుకొని రిస్క్ భరించే బదులు స్టాక్ మార్కెట్లో రిస్క్ కరెన్సీస్ ఉంటాయి. అన్ని రకాల అసెట్ క్లాస్ దీంట్లో ఉంటాయి. కాబట్టి డిజిటల్గా ఉంటాను ట్రై చేయండి మ్యాక్సిమం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో అదండి, అంటే స్టాక్ మార్కెట్లో రిస్క్ అయితే ఉంటుంది, బట్ దీనికన్నా మీరు ఒకవేళ కొంచెం దీనికి సంబంధించి నాలెడ్జ్ ఉండి మెయింటైన్ చేయగలుగుతాము, ఆ రిస్క్ని కూడా మేము రెక్టిఫై చేసి దానికి సంబంధించి చర్యలు తీసుకోగలుగుతామంటే మాత్రం వెళ్ళొచ్చు. లేదు ఒకవేళ కంప్లీట్గా అసలు నాలెడ్జ్ లేదు అనుకున్న వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్కి వెళ్ళి పెట్టుబడులు పెట్టొచ్చు, రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి. సో చూసి మీ అకార్డింగ్ టు మీ దాన్ని బట్టి, మీ ఆర్థిక స్తోమతని బట్టి కావచ్చు, లేదా మీ మేనేజ్మెంట్ పరిస్థితిని, మీకున్న నాలెడ్జ్ని బట్టి మీరు చూస్ చేసుకోవడం అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. నమస్తే.